జూబ్లీహిల్స్లో మేము ఇప్పుడు కూడా బీజేపీ తరఫున ఎన్నిక కాలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నుంచి మేము విజయం సాధించలేదు. ముఖ్యంగా గత శాసనసభ ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజు రెండు ప్రధాన పార్టీల మధ్యలే అక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కానీ బీఆర్ఎస్ తరఫున స్వర్గీయ గోపీనాథ్ గారు కానీ, కాబట్టి అక్కడ థర్డ్ ప్లేస్లో మేము రావడం జరిగింది. అదే ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉండింది. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో రావడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ట్రయాంగిల్లో ఉన్నాయి. నేను గత అనేక రోజులుగా కాన్స్టిట్యున్సీలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ చిన్న చిన్న గ్రూప్ మీటింగ్లు కానీ నేను పాల్గొంటున్నాను. ఓటర్స్లలో ఎక్కడ కూడా స్పష్టత ఇంకా వారికి రాలేదు. ఏవైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేలు నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. నేను సర్వేలను కొట్టివేయను, కానీ నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. కాబట్టి నేను ఆ సర్వేలను విశ్వసించడం లేదు. జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ ఉప ఎన్నిక మరి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా ప్రాధాన్యత ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ప్రాతినిధ్యం వహించింది. 2014 నుంచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా ఈ 11 సంవత్సరాలు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. కానీ ఈరోజు చాలామంది కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీడియా జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నప్పుడు మరి ఆ యొక్క డెవలప్మెంట్లో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ప్రజలు ముఖ్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక బస్తీలు 365 రోజులు ఓవర్ఫ్లో అవుతున్న విషయం, రోడ్లు భయంకరమైనటువంటి పరిస్థితి, డ్రింకింగ్ వాటరు మరి పరిశుభ్రంగా లేకుండా డ్రైనేజ్ కలుస్తున్నటువంటి విషయం, నెలల తరబడి వెలుగనటువంటి వీధి లైట్లు ఈరోజు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బోడబండ కానీ రేమత్ నగర్ కానీ కొంతపాటి ఎర్రగడ్డ కానీ యూసుఫ్గూడ కానీ షేక్పేట్ కానీ ఈ ఏరియాస్లలో చాలా ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. ఒక మండల హెడ్ క్వార్టర్లో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా మరి ఇది ఈ యొక్క భాగ్యనగరంలో లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ సిటీ అయింది. ఇస్తాంబుల్ అన్నారు, సింగపూర్ సిటీ అన్నారు, న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ అన్నారు. మరి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక హైటెక్ సిటీ మీద రోడ్లేసి రోడ్ల మీద రంగులేసి కొన్ని ఫ్లైఓవర్ కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ కాదు. ఈరోజు ఓల్డ్ సిటీ ఏ రకంగా ఉంది, గౌల్గూడ ఏ రకంగా ఉంది, మలక్పేట ఏ రకంగా ఉంది, అంబర్పేట, మషీరాబాదు, సికింద్రాబాదు, సనత్ నగర్, బోడబండ ఇవన్నీ కూడా మెయిన్ రోడ్డు ఒకటే కాదు డెవలప్మెంట్కు. మెయిన్ రోడ్డు దిగితే బస్తీలలో చాలా సమస్యలు ఉన్నాయి.
గతంలో నేను మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు జిహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేది. బ్యాంకులో జిహెచ్ఎంసీ డబ్బులు డిపాజిట్స్ ఉండేవి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీధి లైట్లు వేయడానికి డబ్బులు లేవు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 2-3 సార్లు ఒక్కొక్క కార్పొరేటర్ని పిలిచి మీకు 50 లైట్లు ఇస్తాము, మరి ఎక్కడ ఏమంటారో చెప్పండి అనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. మీకు అందరూ తెలుసు, అరెస్ట్ అయ్యాం మేమందరం కూడా మా పార్టీ తరఫున. వీధి లైట్ల కోసమే కందీళ్ళు పట్టుకొని పోయాము జిహెచ్ఎంసీ ఆఫీస్కు మా కార్పొరేటర్స్. ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు కాంట్రాక్టర్స్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షలు 10 లక్షలు రోడ్ల రిపేరింగు ప్యాచ్ వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్లు కూడా. ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలకు 2 ప్రధానమైనటువంటి సంస్థలు సివిక్ ప్రాబ్లమ్స్. ఒకటి జిహెచ్ఎంసీ నిర్వహిస్తుంది, 2 హైదరాబాద్ మెట్రో వాటర్ నిర్వహిస్తుంది. కానీ ఈరోజు ఆ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో తమ బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి అగ్రికల్చర్ లేదు, కోఆపరేటివ్ లేదు, ట్రైబల్ లేదు, అనేక విభాగాలు హైదరాబాద్లో లేవు. ఆర్ఎండ్బి కానీ ఇతరత్ర ఏవీ లేవు. ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి, పౌర సమస్యల పరిష్కార బాధ్యత చూసేటువంటి సంస్థలు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్. ఈ 2 సంస్థలు కూడా నిధుల కొరతతో ప్రధానంగా ఇబ్బంది పడతాయి. దాని కారణంగా చాలా రకాల సమస్యలు బస్తీలలో వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ నుంచి రెవెన్యూ వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ పరిస్థితి ఆ రకంగా ఉంది. జూబ్లీహిల్స్లో అది కూడా ప్రతిబింబిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ప్రచార సరళి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారెంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు, మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మరి మేము ఇన్ని వేల కోట్లు జూబ్లీహిల్స్లో ఖర్చు పెట్టినామంటే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి బోడబండలో ఉన్న పరిస్థితి ఏంది? కనీసం రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజీ సమస్య పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎక్కడ పోయినాయో మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సినటువంటి అవసరం. మేము 11 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము జూబ్లీహిల్స్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తాము. గ్రామాల నుంచి వచ్చినటువంటి లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నప్పుడు, మీడియా వచ్చి చూస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి డెవలప్మెంట్